హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైపోక్షనిక్ వీడియోని ఎంకరేజ్ చేయండి. నా బీస్ని చూడొద్దు అన్నానా అంటూ సర్రను లేచిన ఐరా పాప చేయి పట్టుకొని రుద్ర అడ్డుపడుతూ ఉంటే, ఈసారి అమ్మలకు సపోర్టుగా చేతిని స్వయంగా కత్తి తీసుకుంటే అది చూస్తూ మురిసిపోయిన అమ్మల మొహాల్లో సంతోషం కెరటాలై ఎగిసిపడింది. ఇద్దరిని రుద్ర సీరియస్ గా చూస్తూ ఉంటే, సారీ రుద్ర, నాకు ఐరానే ఇంపార్టెంట్. తనకి ప్రాబ్లం అన్నప్పుడు ఈవిడ గారిని స్పేర్ చేసే పెద్ద మనసు నాకు లేదు అంటూ చేతన్ జెన్యూన్ గా నిజం చెప్తూ ఉంటే, ముగ్గురిలో పరమ బుద్ధిమంతుల్లా కనిపిస్తున్న రుద్ర మీద కన్నీటి కళ్ళను నిలిపి, ప్లీజ్ రుద్ర, అన్వీర్ చెప్పింది మాత్రమే చేస్తాను. నీకు డ్రగ్ ఇచ్చింది వాడే, ప్లీజ్ ట్రస్ట్ మీ అంటూ రిక్వెస్ట్ చేసింది సారా. నాకు డ్రగ్ ఇచ్చింది అన్వీర్ కాదు, నా తమ్ముడు వేద్. దాని వెనక దాని ముందు నా తమ్ముడు చుట్టూ ఏం జరిగిందో నాకు తెలియాలి అంటూ రుద్ర నుంచి ఆర్డర్లా ఒక్క మాటగా రావడంతో బురిడి కొట్టడానికి ప్రయత్నిస్తున్న సారాతో పాటు చేతన్ ఇంకా ఐరా పాప కూడా షాక్ అయ్యారు. ముగ్గురు కళ్ళు రుద్ర మీదనే ఉంటే అసహనంగా తొడలు రబ్ చేసుకుంటూ లేచి సారా ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నిలబడుతూ, నిజం మాత్రమే కావాలి అంటున్న రుద్రని చూస్తూ నెక్స్ట్ సెకండ్ సారా హ్యాండ్ కి కనెక్ట్ చేసి ఉన్న డ్రిప్స్ కి కత్తి పెట్టిన చేతన్, చెప్తావా లేక కట్ చేయమంటావా? ఫ్లూయిడ్స్ కి బదులుగా గాలి నరాల్లోకి పంపితే క్షణాల్లో ప్రాణం గాలిలో కలిసిపోతుంది అంటూ సీరియస్ అయ్యాడు. అది వింటూనే భయపడిపోయిన సారా, నో, అలా చేయొద్దు, చెప్తాను అంటూ బెదిరిపోయి చెయ్యి తీసుకోబోతూ ఉంటే, ఈసారి సారా చేతిని వదలని చేతన్ కదల్చడానికి లేకుండా బిగించి పట్టుకుంటూ, చెప్పు అంటూ గద్దిస్తూ ఉంటే, నేనే వేద్ని నీకోసమే అప్రోచ్ అయ్యాను, బట్ ఫస్ట్ వేద్ ఒప్పుకోలేదు. కానీ అవసరం నాది కావడంతో అన్వీర్ చెప్పినట్టు వేద్ని ట్రాప్ చేస్తే నాకు లెక్కలేనంత డబ్బుతో పాటు నువ్వు కూడా దొరుకుతావు అని వేద్ని వదలకుండా కన్నీళ్ళతో కన్విన్స్ చేశాను. అది నమ్మేసిన వేద్ రిసెప్షన్ ఇన్విటేషన్ ఇచ్చాడు. అన్వీర్ నాకు చెప్పింది కేవలం నిన్ను ట్రాప్ చేసి నీతో ఒక నైట్ స్టే చేయమని మాత్రమే. నాకు కావాల్సింది కూడా అదే కావడంతో ఆ తర్వాత మన ఇద్దరి మధ్య జరిగింది బయట పెడితే మీ ఫ్యామిలీ ప్రెస్టేజ్ కోసమైనా పెళ్లి చేసుకుంటావు అనుకున్నాను. అందుకే వెనక ముందు ఆలోచించకుండా అన్వీర్ ప్రపోజల్ని ఒప్పుకున్నాను. బట్ ఫంక్షన్ల రుద్ర చుట్టూ ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. ఆ నైట్ గడిస్తే మళ్ళీ సారాకు ఛాన్స్ దొరకదు అని టెన్షన్ పడుతూ ఉండగా వేద్ ఫోన్ చేసి తన రూమ్కి రమ్మని చెప్పాడు. తన రూమ్కి వచ్చిన సారాను, అన్నయ్యతో ఒక్కసారైనా మాట్లాడటానికి ట్రై చేశావా అంటూ వేద్ అడిగితే, మాట్లాడటానికా? అట్లీస్ట్ చూడటానికి కూడా ఛాన్స్ లేదు. మీ అన్నయ్య ఆ అవార్డ్ విన్నర్ కదా, గ్యాప్ ఇవ్వకుండా చుట్టేస్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు మీ డాడీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి మీ అన్నయ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ కొత్త కొత్త బిజినెస్ ప్లాన్కి స్కెచ్లు వేస్తున్నారు. నాకు ఈ రోజు దాటితే మళ్ళీ ఛాన్స్ రాదు, ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటూ సారా ఫీల్ అవుతూ ఉంటే, నా ప్రాబ్లం కూడా అదే అన్నాడు వేద్. ఆ ముక్కని మారోలా బుర్రకెక్కించుకున్న సారా, నీ ప్రాబ్లం నాకు అర్థమవుతోంది, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? అప్పుడు ఇద్దరి ప్రాబ్లం ఒకే దారిలో సాల్వ్ చేసుకుందాం అంటూ కుయుక్తిని ప్రదర్శిస్తే ఏదోలా అనిపించిన వేద్, నా ప్రాబ్లం నీకు తెలుసా అంటూ అడిగితే, అఫ్ కోర్స్, పార్టీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉన్న మీ అన్నయ్య నీ ప్రాబ్లం. ఇన్ఫాక్ట్ నా ప్రాబ్లం కూడా అది. దీనికోసం నా దగ్గర ఒక ఐడియా ఉంది, నువ్వు హెల్ప్ చేస్తే ఇద్దరి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటూ కన్విన్స్ చేస్తే, ఓకే, నేను పోడియం మీద ఉంటాను, నువ్వు త్వరగా తప్పించు అని చెప్తూ ఉంటే, పబ్లిక్లోనా అంది కొంచెం తత్తరపడుతూ. నేహ ఒక్కటే ఉంది, తనని అలా వదిలేసి ఎక్కువసేపు ఉండలేను. స్లీపింగ్ సడేషనే కదా, ప్రాబ్లం ఉండదు, త్వరగా తీసుకురా, నేను చూసుకుంటాను అనేసి వేద్ వెళ్ళిపోతే అన్వీర్కి ఫోన్ చేసి తనకు దొరికిన ఛాన్స్ గురించి క్లుప్తంగా వివరించింది సారా. గుడ్, నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నీ దగ్గరున్న డ్రగ్ వాడికివ్వు, దానివల్ల ఎటువంటి రియాక్షన్ ఉండదు, నువ్వు టెన్షన్ పడకు అంటూ ఫంక్షన్లో ఉండే తన పన్నాగా నవ్వుతూ వివరించాడు అన్వీర్. అయితే సారా బ్రెయిన్లో తనకి సొంతమైన మరొక ప్లాన్ రన్ అవుతూ ఉంటే, ఆ తర్వాత 10 minutesకి వేద్కి మెసేజ్ చేస్తే,
డయస్ దిగి జ్యూస్ తీసుకోవడానికి వచ్చి సారా నుంచి డ్రగ్ బాటిల్ తీసుకున్నాడు వేద్. అది డ్రగ్ అని తెలియకుండానే. ఇది మార్కెట్లోకి కొత్తగా వచ్చిన స్లీపింగ్ సెడేషన్. జస్ట్ 5 ml ఉంటుంది. ఆఫ్టర్ ఫుడ్ ఇవ్వాలి. 12 అవర్స్ ఇక మెలకువ రాదు. అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే థ్యాంక్స్ అంటూ చెప్పాడు వేద్. థ్యాంక్స్ కాదు, నువ్విచ్చిన ప్రామిస్ గుర్తుపెట్టుకో. ఈరోజు నీ డే కనుక నీకోసం నా ఛాన్స్ వదిలేసుకుంటున్నాను. బట్ నువ్వే ఈ ఛాన్స్ మళ్ళీ నాకు ఇవ్వాలి. మరొకసారి రుద్రతో పర్సనల్గా మాట్లాడాలి, మర్చిపోకు అనేసి సారా వెళ్ళిపోతే స్నో బ్లూ కలర్లో ఉన్న ఆ లిక్విడ్ బాటిల్ని శర్వాని పాకెట్లో పెట్టుకుని జ్యూస్తో మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు వేద్. అన్వీర్ చెప్పినట్టు డ్రగ్ వేద్కి ఇచ్చిన సారా ఆ డ్రగ్ ఆఫ్టర్ డిన్నర్ యూజ్ చేయమని చెప్పింది. ఈలోపు రుద్రని ఏదో ఒకటి చేసి తనతో తీసుకువెళ్ళిపోవాలనే ప్లాన్తో. అందుకోసమే ఎదురు చూస్తున్న సారాకు మరొక 40 మినిట్స్ తర్వాత శిఖర్తో కలిసి డ్రింక్ సెక్షన్ వైపు వెళ్తున్న రుద్ర కనిపించడంతో ఆ ఛాన్స్ మిస్ చేసుకోకుండా అక్కడే వెయిట్ చేస్తున్న సారాకి సెకండ్ టైం శిఖర్ ఆర్డర్ చేసిన స్పెషల్ డ్రింక్ అవకాశాన్ని ఇస్తే డ్రింక్స్ తీసుకువెళ్తున్న సర్వర్కి అడ్డుపడి మాటల్లో పెట్టి తన కోసం ఒక స్పెషల్ డ్రింక్ తీసుకురమ్మని క్లీవేజ్ షో చేస్తూ మాయ చేసింది. హై సొసైటీ ఆడపిల్ల ఎక్కువగా తాగి తక్కువ బట్టల మీద ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే వయసులో ఉన్న కుర్రాళ్ళు వంకర్లు తిరగడం కామన్. ఆ ఛాన్స్ మిస్ చేసుకోకుండా వాడి దగ్గర ట్రే తీసుకొని నువ్వు నా డ్రింక్ మాత్రం మోసుకొస్తే చాలు, అంతకు మించి ఏ బరువు ఇవ్వను అంటూ వయ్యారాలు పోయేసరికి వాడు మెలికలు తిరుగుతూ సారా కోసం స్పెషల్ డ్రింక్ తేవడానికి పోయాడు. ఈలోపు తన దగ్గరున్న ఇంటిమేషన్ డ్రగ్ రుద్ర డ్రింక్ లో కలిపేసిన సారా వాడు డ్రింక్ తెచ్చివ్వగానే వాడు షర్ట్ పట్టి దగ్గరికి లాగి బుగ్గన ముద్దు పెట్టి థ్యాంక్ యూ అంటూ ట్రే ఇచ్చి తిప్పుకుంటూ వెళ్ళిపోతే ఆ ఒక్క ముద్దుకే ఊహల్లో తేలిపోయాడు వాడు. రుద్ర డ్రింక్ తాగే వరకు వెయిట్ చేసి నెక్స్ట్ రౌండ్ లో తన డ్రింక్ తో వచ్చి జాయిన్ అయిన సారాను ఫస్ట్ టైం రుద్ర ఫేస్ టు ఫేస్ చూడడం. ఆ రోజు తర్వాత సారాని మళ్ళీ ఇప్పుడు ఇలా కలవడం. తార స్థాయిలో ఉన్న ఒక మనిషిని పడగొట్టడానికి ఎన్ని కుట్రలు, ఎన్ని పన్నాగాలు. వినడానికే అసహ్యంగా చిరాగ్గా ఉంది. నిజాయితీగా వచ్చే గెలుపు ఓటమిలో మనిషికి నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. గెలవాలన్న స్పోర్టివ్ స్పిరిట్తో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించేలా చేసి నిజమైన గెలుపుని సాధ్యపడేలా చేస్తాయి. అడ్డదారులు గెలవడానికి ప్రయత్నించే ఇటువంటి నీతి జాతి లేని వాళ్ళని ఏమనాలి? డబ్బు కోసం సాటి మనిషి ప్రాణాలతో, నైతిక విలువలతో ఆడుకునే మృగాలు మనిషిని మనిషిగా బ్రతకనివ్వకుండా మృగంగా మార్చేస్తున్నాయి. అందుకు రుద్రనే ప్రత్యక్ష నిదర్శనం. అంతా విన్న ఐరాకు ఇక అక్కడ ఉండడానికి మనస్కరించడం లేదు. డాక్టర్గా ఎంతో మంది పేషెంట్స్ ని చూసింది కానీ ఎటువంటి మానసిక రుగ్మతలతో మనుషుల్లో పడి తిరుగుతున్న పశువుల్ని ఇప్పుడే చూస్తోంది తను. పశువు అంటూ వాటిని కూడా అవమానించకూడదేమో. వాటికి కూడా కాస్త కూస్తో ఇంగితం, విచక్షణ ఉంటాయి. తను వింటున్నది డైజెస్ట్ చేసుకోలేకపోతున్న ఐరా ఇరిటేటింగ్ గా లేచి వెళ్ళడానికి చూస్తే హ్యాండ్ పట్టుకున్న రుద్ర ఐరా ఫేస్ చూస్తూ ఉంటే ఇంకా ఇక్కడే ఉండి అది చెప్పే లత్కోరు పురాణం వినే ఓపిక నాకు లేదు. దానికి కావాల్సింది డబ్బు, లగ్జరీ లైఫ్ విత్ లగ్జరీ నైట్స్. జెండర్ డిఫరెన్స్ తో జాలిపడి ఎక్స్ట్రా చేశావో దానిని చంపి నేను జైలుకి పోతా. నిన్ను బీస్ట్ లా మార్చిన వీళ్ళందరినీ బీస్ట్ లానే ట్రీట్ చేయి. 1% కూడా తేడా రాకూడదు అంటూ బీస్ట్ బాబును గట్టిగా హెచ్చరించి వడివడిగా బయటకు వెళ్ళిపోయింది ఐరా. తనలోని హార్డ్ యాంగిల్ చూస్తున్న చేతన్లో ఎటువంటి భావం లేకున్నా రుద్రకు మాత్రం విపరీతమైన పెయిన్ కలుగుతోంది లోపల. ఆ రోజు శిఖర్ అలర్ట్ గా ఉండడంతో ప్రమాదం తప్పింది. లేదంటే 10 మందిలోకి వచ్చి పరువు పోతే తన కుటుంబం ఏమవ్వాలి? ఆ కుటుంబం మీద ఆధారపడ్డ 100 మంది ఎంప్లాయీస్ లైఫ్స్ ఎట్టుపోవాలి అన్న ఆలోచన వస్తుంటేనే భరించలేని కోపం వస్తూ ఉంటే పిడికిలు బిగించిన రుద్ర కళ్ళు నిప్పులు కక్కుతున్నట్టుగా మారిపోయాయి. యుఎస్ సోనాలి కాల్స్ కి మెలకు వచ్చిన నేహ నిద్ర కళ్ళతోనే ఫోన్ చెక్ చేస్తే 3 మిస్డ్ కాల్స్ ఉన్నాయి తల్లి నుంచి. నాట్ అగైన్ అంటూ మళ్ళీ రుద్ర గురించి ఏదో ఒక డిస్కషన్ అనుకుంటూనే ఫోన్ పక్కన పడేసి ఫస్ట్ వాష్రూమ్ కి వెళ్ళిన నేహ ఆఫ్టర్ బేసిక్ నీడ్స్ ఫేస్ వాష్ చేసుకుని బయటకు వచ్చి తల్లికి కాల్ బ్యాక్ చేస్తే 4 రింగ్స్ తర్వాత వాచిన చెంపకి ఐస్ ముక్కలు రుద్దుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది సోనాలి. మా అంత బాగుంది కదా అంటూ రోటీన్ థింగ్స్ లో ఉన్న స్నేహ నార్మల్ గానే అడిగితే
మీ డాడీ కొట్టాడు నేహ అంటూ గొల్లుమంది సోనాలి. ఉలిక్కిపడిన నేహ వెన్ను చరుచుకుంటూ, మార్నింగ్ మార్నింగ్ ఎందుకమ్మా నీ నైట్ మేర్స్తో నన్ను టెన్షన్ పెడుతున్నావు అంటూ విసుక్కుంటూ ఉంటే, దిస్ ఈస్ నాట్ నైట్ మేర్ నేహ, ఇట్స్ ట్రూ, మీ డాడీ నిజంగానే కొట్టాడు అంటూ బ్లష్ వేసినట్టున్న బుగ్గని సెల్ఫీ తీసుకొని ఫార్వర్డ్ చేసి సోనాలి ముక్కు చీదేస్తూ ఉంటే ఆ ఫోటోస్ చూడడమే నేహకి దిమ్మ తిరిగింది. మా ఏం జరిగింది? డాడీ ఎందుకు అంత సీరియస్ అయ్యారు అంటూ కంగారు పడుతూ ఉంటే, మీ మమ్మీ గురించి అస్సలు టెన్షన్ లేదే అంటూ ముందు ఎత్తి పొడిచి తర్వాత రుద్రను ఎప్పటిలా ఆడిపోసుకుంటూనే మ్యాటర్ మొత్తం చెప్పింది. తమదైన ఏకాంత లోకంలో శృంగారామృతాన్ని పంచుకుంటున్న ఆ ప్రేమ పక్షులకి లోకంతో లోకంలోని న్యూస్లతో ఇప్పటి వరకు అవసరం రానిలేదు. తల్లి చెప్పడమే ఆధారపడి టీవీ ఆన్ చేసి ఛానల్స్ మార్చుకుంటూ వెళ్తున్న నేహకి సిఎన్ఎన్ బిజినెస్ కాలమ్స్ లో మలేషియన్ గవర్నమెంట్ స్టేట్మెంట్స్ పాస్ అవుతూ ఉన్నాయి. రుద్ర అన్వేర్లను టార్గెట్ చేసిన డ్రగ్ మాఫియా గురించి. అవి చూస్తూనే దెబ్బకి ఫోన్ వదిలేసి లోపలికి పరిగెత్తిన నేహ ఫస్ట్ టీవీ ఆన్ చేసి నెక్స్ట్ బెడ్ మీద మంచిగా నిద్రపోతున్న పతిదేవుని బలవంతంగా భుజం పట్టి పైకి లేపి కూర్చోబెట్టి చెంపలు చరిచి నిద్రమత్తు వదిలించి మరి టీవీ న్యూస్ చూపిస్తూ ఉంటే ఫస్ట్ 2 నిమిషాలు వేద్కి ఏది అర్థం కాలేదు. భయపడుతున్న నేహ వేద్ చేతులు చుట్టేసి, ఏం జరుగుతోంది వేద్? గుమ్మం దాటకూడదు అనుకున్న రహస్యం ఇప్పుడు ప్రపంచమంతా టెలికాస్ట్ అవుతోంది. అసలు అన్వీర్ ఎలా హీరో అయ్యాడు? వాడు కదా మనల్ని టార్చర్ చేసింది. ఫస్ట్ వాడే కదా ఇదంతా స్టార్ట్ చేసింది. వాడిని ఎలా హీరోని చేశాడు మీ అన్నయ్య? దీని వెనక ఏం ప్లాన్ ఉంది అంటూ టెన్షన్తో అడుగుతూ ఉంటే ఆన్సర్ లేదు భర్త నుంచి. వరుసగా 4-5 ఛానల్స్ మార్చి ముందుగా న్యూస్ లో నడుస్తున్న మ్యాటర్ మీద క్లారిటీ తెచ్చుకునేసరికి వేదిలో క్వశ్చన్ మార్క్స్ తొలగిపోయి నవ్వుతూ ఉన్నాడు. నేను టెన్షన్తో చచ్చిపోతూ ఉంటే నువ్వెందుకు ఇలా నవ్వుతున్నావు వేద్? ఆర్ యు ఇన్సేన్ అంటూ నేహ పిచ్చెత్తి అరుస్తూ ఉంటే, మై బేబీ ఐఎమ్ సో సారీ, ముందు న్యూస్ మీద ఫోకస్ చేశాను అంటూ తనని దగ్గరికి తీసుకొని, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు, మొత్తం ఆ రుద్ర కంట్రోల్లోనే ఉంది అంటూ చాలా ప్రశాంతంగా చెప్పాడు వేద్. ఎలా చెప్తున్నావు? హౌ కెన్ యూ జడ్జ్ ఇట్ లైక్ దట్? ఈ రోజు కాకపోయినా ముందు ముందు అందరికీ తెలుస్తుంది అసలు అన్వీర్ ఎలా విక్టిమ్ గా మారాడు. వాడు కదా రుద్రను టార్గెట్ చేసింది, మనల్ని టార్చర్ చేసింది. మరి డ్రగ్ అటాక్ వలన మధ్య స్థిమితం తప్పి అన్వీర్ యాక్సిడెంట్ లో చనిపోయాడని ఎలా చెప్తున్నారు అంటూ తను అవుట్ ఆఫ్ కంట్రోల్ అరుస్తూ ఉంటే, నేహా ప్లీజ్ ట్రస్ట్ మీ, ఫ్యూచర్ సంగతి నేను చెప్పలేను, బట్ రైట్ నౌ అంత పర్ఫెక్ట్గా ఉంది, మొత్తం రుద్ర కంట్రోల్లోనే ఉంది. ప్రాబ్లం వచ్చేదే అయితే రుద్ర అసలు స్టార్ట్ చేయడు. రుద్ర స్టార్ట్ చేశాడు అంటే దానిలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాడు సాల్వ్ చేయగలడు. ఐ నో, నా అన్న గురించి నాకు చాలా బాగా తెలుసు. మనం మనలాగా ఆలోచిస్తే వాడి ఆలోచన అందుకోలేము, వాడి సైడ్ నుంచి ఆలోచిస్తే కొంతవరకైనా అర్థమవుతుంది. అన్వీర్ చాప్టర్ క్లోజ్ చేసింది రుద్ర, అది బయటకు రాకుండా ఇలా గేమ్ ప్లాన్ చేశాడు. ఐ థింక్ నెక్స్ట్ రుద్ర టార్గెట్ అన్వీర్ కంపెనీ. ఎలా అంటే నేను ఎగ్జాక్ట్గా నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను, బట్ వెయిట్ చేస్తే రిజల్ట్ నీకే తెలుస్తుంది అంటూ నేహ భయం పోయేలా నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, వాట్ అబౌట్ us అంటూ చిన్న గొంతుతో బెదురుగానే అడిగింది. అన్వీర్ లాంటి వాడికే అటువంటి గతి పట్టిస్తే ఇక ఇంట్లో ఉండి ఈర్ష, ద్వేషం, అసూయ వెనకే ఉండి వెన్నుపోటు పొడిచిన వేద్ గురించి భయపడుతోంది నేహ. లాంగ్ బ్రీత్ తో ఎమోషన్ కంట్రోల్ చేస్తున్న వేద్ నెమ్మదిగా నేహ హ్యాండ్స్ తన హ్యాండ్స్ లోకి తీసుకుని, అన్నయ్యకి నా గురించి నిజం తెలుసు, నేనే చెప్పేశాను అంటూ చెప్పాడు నేహ కళ్ళలోకి సూటిగా చూస్తూ. భర్త మాటల మీద నమ్మకం కుదరక, అబద్ధం చెప్తున్నావా అన్నట్టుగా చూస్తూ ఉంటే, నిజంగానే చెప్పాను. ఆ రోజు నేను కొట్టడం వల్ల రుద్ర తలకి సర్జరీ జరిగింది. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చిన రుద్ర ఫస్ట్ నా రూమ్కి వచ్చి నీకోసం సారీ చెప్పాడు. నాకు తెలిసి రుద్ర సారీ చెప్పడం అదే మొదటిసారి. ఆయన నేను వాడితో మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటే నిన్ను ప్రొటెక్ట్ చేసుకున్నందుకు థ్యాంక్స్ కూడా చెప్పి వెళ్ళిపోయాడు. అందుకు కూడా నాకు కోపం వచ్చింది. ఆ తర్వాత ఐరా చేతన్ రావడంతో ఇంట్లో పరిస్థితులన్నీ మారిపోవడంతో ఐరా నిన్ను కలవడానికి ఫామ్ హౌస్కి వచ్చిన రోజు నేను రుద్రను కలవడానికి ఆఫీస్కి వెళ్ళాను. ఆ రోజే చెప్పాను. వాడి మీద కోపంతో నేను స్లీపింగ్ సెడేషన్ అనుకుని ఒక భయంకరమైన డ్రగ్
వాడికి నా చేతులతోనే ఇచ్చానని చెప్పేశాను. తిట్టలేదు. ఎందుకు అని కూడా అడగలేదు. నేను చెప్తున్నంతసేపు నా మొహం చూశాడు. ఆ నిమిషం తర్వాత మళ్ళీ ల్యాప్‌టాప్ చూస్తూ ఉంటే అసలు నాకు వాల్యూ లేదు అని చాలా కోపం వచ్చి ఆ ల్యాప్‌టాప్ పగలగొట్టేసొచ్చేశాను. వాడు ఎప్పుడూ అంతే. అలాగే ఉంటాడు. అందుకే నాకు నచ్చడు. అంటూ కోపంతో చెప్తున్న వేది కళ్ళలో కన్నీటి వర్షం చెలరేగుతోంది. ఇండియా, జోధ్‌పూర్. రుద్ర ఎమోషన్ గమనించిన చేతన్ గబాల్న దగ్గరికి వచ్చి, రుద్ర, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. స్ట్రెస్ తీసుకునే టైం కాదిది. ఒక్కసారి నువ్వు కంట్రోల్ లూజ్ అయితే మళ్ళీ మొత్తం మన చేయి జారిపోతుంది. స్ట్రెస్ తీసుకోవద్దు. స్టే కామ్ అంటూ వామ్మోతున నెక్ మజిల్స్ ని వేళ్లతో ప్రెస్ చేస్తూ ఉంటే లాంగ్ బ్రీత్ తో హార్ట్ లోని ప్రెషర్ ని బయటకు పంపిన రుద్ర, ఐఎమ్ ఆల్ రైట్ అంటూనే చేతన హ్యాండ్స్ చేతిలోకి తీసుకుని కృతజ్ఞతగా చూస్తే, ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్. మెడిసిన్స్ మీద ఉన్నావు. ఈ టైంలో మళ్ళీ ట్రిగర్ అయితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అంటూ రుద్ర ప్రెసెంట్ కండిషన్ ని చిన్న గొంతుకుతో గుర్తు చేస్తూ వాటర్ అందిస్తే సగం బాటిల్ ఖాళీ చేసి మిగతా సగం తల మీద పోసుకొని నీళ్లు కారుతున్న తలతోనే రుద్ర సారా ముందు కూర్చుంటే, ప్లీజ్ రుద్ర, నేను నీ మీద ఆశపడింది నిజమే. బట్ ఇదంతా నాకు నిజంగా తెలియదు. ట్రస్ట్ మీ, మళ్ళీ నీ జోలికి రాను. నన్ను వదిలే అని భయపడుతూ సారా బెడ్ రెస్ట్ కి జరిగి కూర్చుంటే, నేను వదిలేసినా వాళ్ళు నిన్ను వదిలేస్తారా అంటూ సూటిగా ప్రశ్నించాడు రుద్ర. ఖచ్చితంగా బ్రతకనివ్వరు. అన్మీరుంటే వాడి కోసం వదిలేసేవారేమో. బట్ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకపోవడంతో ఆ నిజం బయటకి చెప్పలేని సారా లోలోనే పిసుక్కుంటూ ఉంటే, అన్వీర్కి యాక్సిడెంట్ చేయించింది నేనే. సేఫ్ అండ్ సెక్యూర్గా నీకోసం మరో యాక్సిడెంట్ ప్లాన్ చేయనా? వాళ్ళ చేతికి చిక్కకుండా స్ట్రైట్గా పైకి పోతావు అంటూ రుద్ర కూల్గా అడుగుతూ ఉంటే, నాకు చావాలి అని లేదు. ప్లీజ్ రుద్ర, నన్ను చంపొద్దు అని ఏడుస్తూ వణికిపోతోంది సారా. అయితే నా చేతిలో చావాలి లేదా వాళ్ళ చేతిలో చావాలి? అసలు చావే వద్దు అనుకుంటే ఉన్నది ఒక్కటే ఆప్షన్ అంటూ రుద్ర చెప్తూ ఉండగానే చేతన్ కొన్ని పేపర్స్ సారాకి తెచ్చిచ్చాడు. ఏ మ్యాటర్ మొత్తం అన్నయ్య ప్రిపేర్ చేశాడు. ఆ అక్షరం కూడా తప్పు రాకుండా ఇది ప్రిపేర్ అవ్వు అంటూ చేతన్ చిరాగ్గా చెప్తూ ఉంటే, రేపు మార్నింగ్ ఢిల్లీ వెళ్తున్నాను. బ్రతకాలి అనుకుంటే ఇందులో ఒక్క అక్షరం కూడా తప్పు పలకూడదు. ఎవరు ఎన్నిసార్లు అడిగినా, ఏ సైడ్ నుంచి అడిగినా నీ లత్కోరు పర్ఫార్మెన్స్తో అందరినీ, అన్ని సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి. అలా నువ్వు చేయగలిగినంత కాలమే నీ ప్రాణం నీతో ఉంటుంది అంటూ చెప్పి వెళ్ళిపోయాడు రుద్ర. దీనివల్ల నాకు బెనిఫిట్ ఏంటి అంటూ రుద్ర వెళ్ళగానే చేతని సారా అడుగుతూ ఉంటే, హోసే మురికి పాలెం, నీకింకా నీ పొజిషన్ ఏంటో అర్థం కావటం లేదు. ఆ అన్నది చాలా పెద్ద మనసు. అందుకే నీకు బ్రతికే అవకాశం వదిలి వెళ్ళాడు. నాది ఆంధ్ర సైడ్ మొత్తం నాటుపాలెం. ముంబై రెడ్ లైట్ ఏరియా ఉంది కదా, తీసుకుపోయి ఒక గదిలో పెట్టి రోజుకు 10 మందితో దరువేపిస్తా. సరిపోతుందా బెనిఫిట్ అంటూ కొట్టే అంత ఇరిటేట్ అవుతూ చేతను అడుగుతూ ఉంటే, చిచి, నేను క్లాస్, అటువంటి చెత్త ప్లేసెస్ కి వెళ్ళను అంది ఓ మాదిరిగా ఫేస్ పెట్టి బెట్టి చూపిస్తూ. దాని బ్రెయిన్లెస్ పర్ఫార్మెన్స్ కి తిక్కలేచి మీదకు వచ్చిన చేతన్, నీ క్లాస్ ఎరక్కొట్టి కాడ పీకేసిన బకెట్ కింద పూడ్చి పెడతా. నీ బెనిఫిట్ నీ ప్రాణం మాత్రమే. ప్రాణం కావాలా, బెనిఫిట్ కావాలా అంటూ గుడ్లురుముతూ ఉంటే, ప్రాణం, ప్రాణం కావాలి. ప్రాణం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అంటూ బెదురుతున్న బల్లిలా పలికితే, అయితే అన్ని మూసుకొని ప్రిపేర్ అవ్వు. ఒక 10 సంవత్సరాల లోపలుండొచ్చాక నీ ప్రాణంతో నీకు నచ్చినట్టు తగలడు. ఈలోపు ఏదైనా ఎకసకాలు పెట్టావే అనుకో, తాటి తొప్పుల్లోకి తీసుకెళ్లి దించుతా అంటూ నాటు వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చాడు చేతన్. మరి రుద్ర అందులో రాసిన ఆ మ్యాటర్ ఏమిటి? అసలు రుద్ర అన్నిటిని ప్రాణాలతో ఉంచిన దాని వెనుక అంతరార్థం ఏమిటి? అనుపమ గారి కోసమా? సారా పాపని రుద్ర వదిలినా ఐరా పాప వదులుతుందా? వేద్లో రుద్ర విషయంలో ఏదైనా మార్పు మొదలైందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.